సో మునుగోడు ఎలక్షన్లో మరి సంస్థ నారాయణపూర్కి మరి దళిత మోర్చా ప్రెసిడెంట్ కొప్పు భాష గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది సార్? ఏమనిపించేది, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బతుకులు మారుతాయని చెప్పేసి అనుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పాలనలో ఈరోజు పేద బడుగు బలైన వర్గాలందరూ రాజకీయాలకు దూరం అయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుందంటే, ఈ రాష్ట్రంలో పథకాలు ఎక్కడొస్తాయి, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కడొస్తాయంటే ఎక్కడైతే రాజీనామా చేస్తారో అక్కడనే వస్తాయని చెప్పేసి రుజువైతున్నటువంటి పరిస్థితి మనం ఈ మునుగోలులో చూస్తూ ఉన్నాం. ఇంటికో ఎమ్మెల్యేని పెట్టి, గ్రామానికో మంత్రిని పెట్టి, ఇంటికో టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులను పెట్టి గ్రామాలను చిందర వందరం చేసుకుంటా కోట్ల రూపాయలు వెదజల్లి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. గతంలో లీడర్లు అంటే, గతంలో రాజకీయ పార్టీలు అంటే ఎవరైతే ఆ గ్రామానికి సేవ చేస్తాడో, ఆ కాన్స్టిట్యూన్సీకి సేవ చేస్తాడో వాడిని లీడర్గా గుర్తించి ఎమ్మెల్యే చేసేది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవడెక్కువ ఫ్లెక్సీలు కట్టుకుంటే ఆ లీడర్ అవుతా ఉన్నాడు, ఎవడెక్కువ డబ్బులు చేస్తే లీడర్ అవుతా ఉన్నాడు, ఎవడెక్కువ స్కాములు చేస్తే ఆ లీడర్ అవుతా ఉన్నాడు, ఎవడెక్కువ ప్రజలు మోసం చేస్తున్నాడు వాడు లీడర్ అయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన కారణంగా ఇక్కడ దళిత బంధు కోసం ఆలోచన చేసిండ్రు, డబుల్ బెడ్రూమ్ల కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు, అనేక సంక్షేమ పథకాలు వస్తాయో అని చెప్పేసి రాజీనామా చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ఉన్నదో ఈరోజు మళ్ళీ ప్రజలు రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించే దిశగా ఈరోజు మునుగోడు ప్రజలు నిర్ణయించారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగానే ఈరోజు దాదాపు 83 మంది ఎమ్మెల్యేలు, 16-17 మంది మినిస్టర్లు అలా కాన్స్టిట్యూన్సీలు వదిలేసి ఈ గ్రామాల మీద పడి తాగి తందనాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ మునుగోడు నియోజకవర్గాల ప్రజల్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వారిని కోరుతూ ఉన్నాం. వీరు హుజూరాబాద్లు అట్లే చేసిరు, దుబ్బాకులు అట్లే చేసిరు, దాని తర్వాత నాగార్జునసార్లు అట్లే చేసిరు, హుజూర్నగర్ అట్లే చేసిరు. వీళ్ళు దొంగలు. ఎలక్షన్లు ఎక్కడైతే వస్తాయో వాళ్ళు దోసుకోపోనికే మీ గ్రామాల మీద పడతారు, మీ ఇళ్ళ మీద పడతారు. మీ ఇళ్ళలో ఉన్నటువంటి బంగారం జాగ్రత్త, మీ ఇళ్ళలో ఉన్నటువంటి డబ్బులు జాగ్రత్త, మీ ఇళ్ళలో ఉన్నటువంటి తినే సామాగ్రి జాగ్రత్త. వాళ్ళు ఏది వదలరు, వాళ్ళు దొంగతనం చేయనికే మీ ఊర్లలోకి వచ్చారు, మీ గ్రామాలలోకి వచ్చారు. వారితో జాగ్రత్త ఉండాల్సిందిగా ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నాను.